కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బిల్లేకల్ గ్రామంలో రియల్ ఎస్టేట్ వ్యాపారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. బిల్లేకల్ గ్రామంలో కొత్తగా వెంచర్ ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి బోయ లక్ష్మణ్ నుంచి 30 లక్షల నగదుతో పాటుగా 2 ఓపెన్ ప్లాట్లు ఇవ్వాలని మార్కెట్ యార్డ్ చైర్మన్ వెంకటేష్ ఒత్తిడి తెచ్చారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఆయన డిమాండ్ తిరస్కరించడంతో వెంచర్ భూమిలో ట్రాక్టర్స్ దింపి నిర్మాణాలు ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లిన సమస్య పరిష్కారం కాలేదని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటన కర్నూలు జిల్లాలో చర్చగా మారింది. వ్యాపారులు భయభ్రాంతులకు గురి కాకుండా తమకు రక్షణ కల్పించి ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపర చర్యలు తీసుకోవాలని వెంచర్ నిర్వాహకులు ప్రభుత్వాన్ని, పోలీసు ఉన్నతాధికారులను కోరుతున్నారు. మేము బిల్లకల్లు గ్రామంలో ల్యాండ్ కొనడం జరిగింది. ఎకరా 60 సెంట్లు కొనడం జరిగింది. మేము పార్ట్నర్ మధ్యన 10 మంది ఉన్నాం. మేము ఆ 10 మంది కలిసి మంచి కింత జమ చేసుకొని ఒక ల్యాండ్ కొనడం జరిగింది. ఎకరా 60 సెంట్లు కొనడం జరిగింది. ఆ ఎకరా 60 సెంట్లు మేము అందరం కలిసి ఒక పేరు మీద రిజిస్టర్ అగ్రిమెంట్ చేయడం జరిగింది. అక్కడి నుండి మాకు సంవత్సరం బిల్లకల్లు గ్రామంలో ల్యాండ్ లేకపోయిన తర్వాత మేము వెంచరు వేసిన తర్వాత అక్కడ ఉన్న లోకల్ ఉన్న మన మార్కెట్ యార్డ్ చైర్మన్ వెంకటేష్లో ఏమయ్యా మిమ్మల్ని కాదనట్ట ఎట్లా వెంచర్ వేస్తావు, నువ్వు వేరే కూడా వచ్చి మా ఊర్లో వేయనికి లేదు, మాకు మామూలు ఇవ్వాల్సి ఉంది. అయితే సార్ మేము ఏదన్నా ఉంటే మేము కూడకి వెళ్తాం సార్. సోమశెట్టి వెంకటేశ్వరు ఉన్నారు, తర్వాత ఇన్ఛార్జి వైకుంఠం జ్యోతి మేడం ఉన్నారు. వాళ్ళని పోయి కలిసి వచ్చినాం సార్. మేము వాళ్ళతో కలిసిన తర్వాతనే మేము కానీ టీడీపీలో ఉన్నాము, మేము కానీ పార్టీకి మేము సేవ చాలా చేసినాము. మేము కానీ ఇక్కడ ఎమ్మెనూరు నియోజకవర్గంలోన మేము పార్టీకి కట్టుబడే ఉన్నాము. మమ్మల్ని చూసుకోండి అన్నా, మేము కానీ అందరు పార్టీలో ఉన్న వాళ్ళమే అని ఆయన రిక్వెస్ట్ చేసినా కానీ ఆయన ఇన్ననట్ట లేదు, మాకు 30 లక్షల డబ్బులు 2 ప్లాట్లు కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంది. నువ్వు మా గ్రామంలో వచ్చి ఎట్లా వెంచరేస్తావు అంటే, లేదన్నా మేము అప్పో తీసుకొచ్చి మేము అన్ని ప్లాట్లు పోతామని అనుకున్నాం కదన్నా. మేము డబ్బులు పోసి మేము సప్పులు బంగారు ఉత్తపెట్టుకునేది ₹2 వస్తుందనే ఉద్దేశంతో మేము ఏదో వ్యాపారం చేస్తాం, అన్ని పోతామని వ్యాపారం చేయము.